యుద్ధం ప్రారంభమై 2.5 ఏళ్లు గడుస్తోంది. రెండు వైపులా లక్షల మంది ప్రాణాలు విడిచారు. అయినా రక్తపాతం ఆగడం లేదు. పైగా ఇప్పుడు ఆ యుద్ధం కొత్త బాటలో సాగనుందని ప్రస్తుత పరిస్థితులు చూస్తే అర్థమవుతోంది. రష్యాపై దాడికి లాంగ్ రేంజ్ మిసైల్స్ వినియోగించడానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇవ్వడంపై క్రెమ్లిన్ ఆగ్రహంగా ఉంది. ఇక తాడో పేడో తేల్చుకోవడానికి అధ్యక్షుడు పుతిన్ సిద్ధమయ్యారు. మరి బైడెన్ ఉన్నట్టుండి ఉక్రెయిన్కు ఎందుకు అనుమతి ఇచ్చారు? ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పుడు చూద్దాం. మీరు మిసైల్ వాడితే నేను అణుబాంబు వేస్తా. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్కు పంపిన గట్టి హెచ్చరిక ఇది. 2.5 ఏళ్ల క్రితం ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ మలుపు తీసుకోనుందా అంటే అవుననే చెప్పుకోవచ్చు. ఎప్పటినుంచో అమెరికా ఉక్రెయిన్కు దీర్ఘశ్రేణి మిసైల్స్ వినియోగించే అంశంపై కఠిన నియంత్రణ చర్యలు విధించింది. దీంతో జెలెన్స్కీ సైన్యంకు రష్యాపై ముప్పేట దాడి చేసే అవకాశం రాలేదు. కానీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకునే సమయంలో లాంగ్ రేంజ్ మిసైల్స్ ను వినియోగించుకునే విధంగా జో బైడెన్ అనుమతి ఇవ్వడంతో రష్యాపై ఉక్రెయిన్ పెద్ద ఎత్తున దాడికి దిగింది. దీనిపై తీవ్రంగా స్పందించిన పుతిన్ రాబోయే రోజుల్లో అణుబాంబుతో దాడి చేస్తానని గట్టి హెచ్చరికలు పంపారు. రష్యా సవరించిన ఈ అణు ముసాయిదా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా అణు ముసాయిదా సవరించారు. ఆ దస్త్రంపై పుతిన్ సంతకం కూడా చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో పొందుపరిచారు. అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అన్నమాట. దీంతో ఇప్పుడు పశ్చిమ దేశాలు సహా ప్రపంచ దేశాలు మూడో ప్రపంచ యుద్ధం మొదలు కానుందా అనే ఆందోళనలో ఉన్నాయి. నార్త్ కొరియాకి సంబంధించిన సైన్యాన్ని రష్యా యుక్రెయిన్కి వ్యతిరేకంగా వాడటం అనేది రష్యా తన సైన్యంలోకి భర్తీ చేసుకొని మరి యుక్రెయిన్ మీద దాడి చేయడానికి ప్రయత్నించడం జరిగింది. దాని దృష్టిలో పెట్టుకొని అంటే ఎప్పుడైతే నార్త్ కొరియా రష్యా కలిసినాయో అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలుగుతా కూడా ఇంకొక 2 నెలల్లో ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలుగుతా కూడా ఇంత ఇంపార్టెంట్ ఫైల్ మీద ఎలా సైన్ చేశాడు? ఏది ఎప్పటి నుంచో యుక్రెయిన్కి సంబంధించిన యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మరి అమెరికన్ ప్రెసిడెంట్ జో బైడెన్ అడుగుతున్నాడు, మీరు ఆయుధాలు చాలా ఇచ్చారు, ఇప్పటికి $55 బిలియన్ $55 బిలియన్ వర్త్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ ఎక్విప్మెంట్ అమెరికా హ్యాస్ గివెన్ టు యుక్రెయిన్. ఎప్పటి నుంచి 2022 ఫిబ్రవరి యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం బిగినింగ్ నుంచి ప్రారంభం నుంచి ఇవాళ వరకు $55 బిలియన్ యొక్క అమెరికా యొక్క ఆయుధ సంపత్తి రష్యాకి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా రష్యా నార్త్ కొరియా కలిస్తే అది యుక్రెయిన్కి దెబ్బ. యుక్రెయిన్కి ఏమాత్రం దెబ్బ తగిలినా అమెరికా నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్, అమెరికా అండ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి రష్యాకు వ్యతిరేకంగా చేసే ఒక పరిస్థితి కనపడుతున్నది. ప్రస్తుతం ఉక్రెయిన్ సొంతంగా అణుబాంబు తయారు చేసే పనిలో ఉంది. అది పూర్తయితే కనుక ఇక రష్యా దాడులు తగ్గించేస్తుందని ఉక్రెయిన్ భావిస్తోంది. కానీ ఉక్రెయిన్కి రష్యా ఆ అవకాశం ఇస్తుందా అంటే చెప్పలేం. ఆలోపే రష్యా ఉక్రెయిన్పై దాడి చేసి అణుబాంబు తయారీ కేంద్రాలతో పాటు ఆయుధ కర్మాగారాలను నాశనం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే రెండు దేశాల మధ్య హోరాహోరీ యుద్ధం తప్పకపోవచ్చు. అలా జరిగితే ప్రపంచంలోని దేశాలు రెండుగా చీలిపోయే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ వైపు అమెరికా, దాని మిత్రదేశాలు యుద్ధంలోకి దిగే అవకాశం ఉంటుంది. అటు రష్యాకు మద్దతుగా చైనా, ఉత్తర కొరియా లాంటి దేశాలు పూర్తి స్థాయిలో యుద్ధంలోకి ప్రవేశిస్తాయి. ఇప్పటికే ఉత్తర కొరియా సైనికులు రష్యా తరపున ఉక్రెయిన్తో పోరాడుతున్నాయి. గన్లు, రాకెట్లు లాంటి ఆయుధాలను మళ్లీ ఉత్తర కొరియా రష్యాకు అందించినట్టు తెలుస్తోంది. రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు ఉన్నట్టు అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్న దేశం రష్యానే. 1994లో
సోవియట్ నుంచి విడిపోయే నాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలు ఉండేవి. ఉక్రెయిన్ కూడా ప్రపంచంలో అణ్వాయుధాలు కలిగిన 3వ అతిపెద్ద దేశంగా ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాతో పాటు అణ్వాయుధాలు కలిగి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్కు సహకారం అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ న్యూక్లియర్ డాక్ట్రిన్ అనేది ఏంటంటే ప్రతి దేశానికి ఉన్నటువంటి ఒక పాలసీ. ప్రతి దేశానికి ఇప్పుడు మనకి ఇండియన్ పాలసీ ఏమంటే వీ నెవర్ యూజ్ ఇట్ ఫస్ట్ టైం. ఎవరైనా మన పైన దాడి చేస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భారతదేశం ఇంకొక దేశం పైన కానీ ఇంకో దీనిపైన కానీ న్యూక్లియర్ వెపన్స్ అనేటివి ప్రయోగించదు. అది మన పాలసీ. అట్లాగే ప్రతి దేశానికి ఒక పాలసీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ రివైజర్ వర్షన్లు ఏమంటే అంత సెన్సిటివ్ కాకుండా ఏమాత్రం అనుమానం తలెత్తినా మా దేశానికి ముప్పు వాటిల్లింది అనే అనుమానం వస్తే కూడా న్యూక్లియర్ పవర్స్ను ఉపయోగించే పాలసీని మేము తీసుకొచ్చాము. వాళ్ళ ఉద్దేశాన్ని బయటపెట్టారనమాట. రష్యా అణ్వాయుధాలు కలిగి ఉంది. కానీ వాటిని ప్రయోగించే సాహసం చేసి అగ్నికి ఆజ్యం పోస్తుందా అన్నదే సందేహం. యుద్ధంలో ఉక్రెయిన్, రష్యా రెండు వైపులా చాలా నష్టం జరిగినా సైనికుల పరంగా రష్యా కాస్త ఎక్కువగానే నష్టపోయింది. లక్షల్లో సైనికులను కోల్పోయిందని కొన్ని అంతర్జాతీయ సంస్థలు అంచనా వేశాయి. తిరిగి ఆ పరిస్థితిని కొని తెచ్చుకోవడానికి రష్యా సిద్ధంగా లేదు. పైగా ఉత్తర కొరియా లాంటి దేశంతో రష్యా చేతులు కలపడం కూడా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశాలను మరింత పెంచింది అని చెప్పవచ్చు. ఉత్తర కొరియా ఇప్పటికే దీర్ఘశ్రేణి అణ్వాయుధాలను పరీక్షించి సిద్ధంగా ఉంది. కిమ్కు పుతిన్ మంచి స్నేహితుడు కావడంతో ఉక్రెయిన్పై దాడిని ఆ రెండు దేశాలు అమెరికాపై దాడిలాగానే పరిగణిస్తాయి. అయితే ఉక్రెయిన్ మరోసారి రెచ్చగొడితే అణ్వాయుధాలను బయటకు తీయాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే రష్యా దాని మిత్ర దేశాలకు దీనిపై సమాచారం కూడా అందించింది. ఉక్రెయిన్కు సహకరిస్తున్న దేశాలపై కూడా తమ దాడులు తప్పవని పుతిన్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో యూరప్లోని కొన్ని దేశాలు ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం భయంతో వణికిపోతున్నాయి. అలాంటి పరిస్థితి తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్యదేశాలు తమ పౌరులను ఇప్పటికే హెచ్చరించాయి. ఏ క్షణంలోనైనా అణుయుద్ధం ముంచుకు రావచ్చు, సిద్ధంగా ఉండండి అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికి కరపత్రాలే పంచుతోంది. అంతేగాక కొన్ని రోజులకు సరిపడా ఆహార పదార్థాలను సమకూర్చుకోవాలని చెప్పారు. ఇదంతా చూస్తుంటే యుద్ధం తప్పకపోవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.